సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ను కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. పోలీస్ స్టేషన్లోకి కోట నీలిమతో పాటు కాంగ్రెస్ నేతలను తన క్యాబిన్లోకి ఆహ్వానించి ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడారు. ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ విగ్రహం కనపడకుండా బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కోట నీలిమ ధర్నా చేపట్టారు. ఇక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నీలిమ డిమాండ్ చేస్తారు. కోట నీలిమతో పాటు ఏఐసీసీ మెంబర్ పర్వేజ్ ఆలం తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపి తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 12-12:30 మధ్యలో మోండా మార్కెట్ సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇది ఒక కేసు సంబంధంలో ఇక్కడ రావడం జరిగింది. నిన్న నాకు 2-3 గంటల మధ్యలో మధ్యాహ్నం ఒక నోటీస్ వచ్చింది. రాజీవ్ గాంధీ గారు, మా ప్రియతమ నేత రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ ఎక్కడైతే ఐడిహెచ్ కాలనీ బన్సీలాల్పేటలో ఉందో దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నేతల ఫోటోలు అతికించినప్పుడు దానికి ఎగెన్స్ట్గా మేము ఒక సత్యాగ్రహం చేస్తే మాకు ఎగెన్స్ట్గా ఆ టైంలో మా మీద కేసులు పెట్టారు. నా మీద ప్రత్యేకంగా 7 కేసులు పెట్టారు. దీని గురించి నిన్న ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీసులో రాసుంది, మీరు కనుక తక్షణం వచ్చి పోలీస్ స్టేషన్లో హాజరవ్వకపోతే అరెస్ట్ చేయడం జరుగుతుందని. ఇందుకోసం ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రొసీజర్ బట్టి రూల్ ఆఫ్ లా రెస్పెక్ట్ చేస్తూ నేను ఇక్కడ అవైలబుల్ ఉన్నాను. ఏ ప్రాసెస్ అయినా, క్వశ్చనింగ్ అయినా, అరెస్ట్ అయినా, ఏ ప్రాసెస్ పోలీస్ ఏ స్టెప్ తీసుకున్నా రెడీగా ఉండడానికి నేను ఇక్కడికి వచ్చాను.